నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మనాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి. మీ అందరికీ తెలుసు కదా, పొద్దున్నే అయితే కంపల్సరీగా గ్రీన్ టీతోనే నా డే అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ గ్రీన్ టీ తాగేటప్పుడు కూడా మనసంతా కొంచెం రిలాక్స్డ్గా నా కోసం నేను ఒక 5 మినిట్స్ కేటాయించుకుని అలా కూర్చుని కొంచెం వాతావరణాన్ని ఆస్వాదిస్తా గ్రీన్ టీని తాగుతాను. తాగిన తర్వాత అయితే కొంచెం సేపు పేపర్ చదువుతానండి. అయితే ఈ మధ్య ఈ షెడ్యూల్ కంప్లీట్గా మారిపోయిందండి. అదేంటంటే మా చిన్నబాబు నా ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేశాడండి. అంటే యాక్చువల్గా నేను డైలీ వాకింగ్ చేస్తాను, బట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు వాకింగ్ మీద ఇంకా హెల్త్ మీద చాలా చాలా కాన్సన్ట్రేషను ఇంకా ఇష్టం పెరిగిందని చెప్పాలండి. దాని గురించి మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అని కూడా నాకు అనిపిస్తుంది. అందుకనే పేపర్ని జస్ట్ హెడ్లైన్స్ చూసేసి పక్కన పెట్టేసి ఇలా మా డాబాపైకి వచ్చేసాను పొద్దున్నే. అప్పటికి ఇంకా సూర్యుడైతే బాగా రాలేదండి. బయట మంచు కురుస్తూ ఉంది కదా, సో మంచు తగ్గిన తర్వాత కొంచెం ఎండ వచ్చినా కూడా ఆ మార్నింగ్ ఎండ కూడా మంచిదే అని నేను ఆ టైంలో కూడా ఎక్కువగా వాకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి ఇప్పుడున్న వాతావరణం ప్రకారం. అయితే మీకు చెప్పాను కదా, ఇది గూగుల్కి సంబంధించిన యాప్ అండి. గూగుల్ ఫిట్ అనమాట. ఇది ఎవరైనా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ప్రతిరోజు అంటే 24 అవర్స్ మన వాకింగ్ స్టెప్ని కౌంట్ చేస్తుంది అనమాట. అంటే మనం వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ని మన చేతిలో ఉంచుకోవాలి. చేతిలో కానీ మన బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మనం వాక్ చేస్తుంటే మనం ఎన్ని అడుగులు వేసామో ఎప్పటికప్పుడు ఇలా మనకి కౌంట్ చూపిస్తుంది అనమాట. ఈరోజు నేను పొద్దున్నే వాకింగ్ చేసినప్పుడు వచ్చిన కౌంట్ అండి ఇది 4341 అనమాట. దాని తర్వాత ఎన్ని నిమిషాలు నడిచాము, మనకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయినాయి, ఇంకా ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఈ స్టెప్స్ అన్ని కౌంట్ చేస్తే, వీటితో పాటు మన వీక్లీ రొటీన్, మనం వీక్లీ నడుస్తూ ఉంటాం కదా, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇంకా హార్ట్కి సంబంధించి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇలా హెల్త్కి సంబంధించిన ప్రతి అప్డేటు చాలా నీట్గా ఇస్తుందండి. పైగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కరెక్ట్గా ఒక మనిషికి ఎన్ని అడుగులు వెయ్యాలి, ఎంత నడిస్తే వాళ్ళ గుండె ఆరోగ్యం బాగుంటుంది, ఇలా దీనికి సంబంధించి కూడా మనకి చక్కగా మనం వాక్ చేసే దాన్ని బట్టి మన స్టెప్స్ని కౌంట్ చేసి కంప్లీట్గా మనకు అప్డేట్ అయితే ఇస్తుందండి. నాకు ఎంత నచ్చిందంటే, నేను ఎప్పటి నుంచో వాకింగ్ చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి అశ్రద్ధ అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక పని పడటం, ఓకేలే ఈరోజు నడవలేదులే, అలా కొంచెం అశ్రద్ధ చేసేదాన్ని. అది గమనించే మా చిన్నబాబు నాకు ఇది ఇన్స్టాల్ చేశాడండి. ఇలా ఉండడం మూలాన ఏంటంటే ఎక్కడికక్కడ మన పక్కనే ఒక పెద్ద మనిషి ఉండి మనని ఇన్స్పైర్ చేస్తున్నట్టు, నీ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకో, ఇంత నడవాలి, ఓకే ఇంత నడిచిన తర్వాత మన భుజం తట్టి ఓకే ఇవాళ నువ్వు ఎంత మంచిగా నడిచావు, నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయని అంత మనని మోటివేట్ చేస్తున్నట్టు అనిపించిందండి నాకు. అందుకే దీన్ని మీతో షేర్ చేసుకున్నాను. అలా పొద్దున సాయంత్రం 2 పూట్ల నేనైతే చక్కగా వాకింగ్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాడీ అంతా కూడా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వాకింగ్ చేసి కిందకి రాగానే ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక స్టవ్ పైన అయితే పాలు పెట్టేశానండి. ఇంకో స్టవ్ పైన ఇలా రాగి జావ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరూ ఇష్టంగా తినమని చెప్పారండి. పెద్ద బాబు లేడు, ఇంకా చిన్నబాబు, నేను, మా హస్బెండే కదా. అయితే రాత్రి బాదం పప్పులు నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు రాగి జావ చేస్తున్నానండి. రాగి జావ మనకి హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు. ఇది చలికాలంలోనేమో మనకి బాడీలో హీట్ని పుట్టిస్తుందండి, వేసవ కాలంలోనేమో చలవ చేస్తుంది అనమాట. అందుకని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. పర్టికులర్గా ఇలా టిఫిన్ ఏమి వద్దు, లైట్గా తీసుకుందాము అని అనుకున్నప్పుడు కూడా ఇలా రాగి జావ చేసి ఏం చేస్తానంటే దీనిలోకి పాలు కాంబినేషన్గా కలుపుతానండి. పాలు కలిపి ఇంకా షుగరు అట్లాంటిది ఏమీ వేయకుండా ఏం చేస్తానంటే ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, ఎండు ఖర్జూరాలు కానీ లేదంటే పండు ఉన్నా కూడా అవి కట్ చేసి దానిలో వేసేస్తాను. ఏమేం కలిపాననేది రాగి జావ కలిపేటప్పుడు మీకు చెప్తానండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కాఫీ కలుపుకుంటున్నానండి. ఈ పదార్థం ఏంటి అని మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా, ఇది తాటి బెల్లం అండి.
మొన్న పెద్ద బాబు లండన్ వెళ్ళబోయే ముందు తనకి నోటి పూత వచ్చిందండి, వేడి చేసో ఏమో మరి. అయితే నేను అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే మంత్రి సత్యనారాయణ రాజు గారి వీడియోస్ చూస్తానన్నమాట. చిన్న చిన్న టిప్స్ చెప్తారు ఆయన, న్యాచురల్గా అలాంటివి తగ్గించుకునే టిప్స్ అనమాట. నేను ఎక్కువగా ఫాలో అవుతానండి. అయితే ఆయన ఏం చెప్పారంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకోకుండా ఇలా తాటి బెల్లం తెచ్చి చిన్న ముక్కని బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ఆ మౌత్ అల్సర్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పారండి. ఆ టైంలో ఒక 1/2 కిలో తెప్పించాను నేను. నిజంగానే 2 డేస్ అలా బొగ్గను పెట్టుకుంటే చక్కగా తగ్గిపోయిందండి మా బాబుకి. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇంకా అప్పటి వరకు నాకు ఈ తాటి బెల్లము యూజెస్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలియదు. మళ్ళీ రాజుగారిని వీడియోస్ చూశానండి. తాటి బెల్లం న్యాచురల్ బెల్లం అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సరికదా. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగటము, ఇలా మంచి మంచి యూజెస్ ఉన్నాయని అనిపించిందండి నాకు చదివిన తర్వాత. ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు రోజు పొద్దున పూట కాఫీ కలుపుకునేటప్పుడు కొద్దిగా క్వాంటిటీలో అది వేసుకుని కాఫీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు బయట మీరు అవుట్లెట్స్లో కూడా చూస్తున్నారు కదా, తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం టీ అని వింటున్నాం కదా మనం. నిజంగా ఎంతో రుచిగా ఉందండి. మీరు కూడా కావాలంటే తెప్పించండి. ఇది న్యాచురల్ బెల్లం అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా రాగి జావలో కొద్దిగా క్వాంటిటీలో పాలు కలిపానండి. స్వీట్నెస్ కోసం ఏంటంటే ఎండు ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కలు చేసి దీనిలో కలిపాను. వాటితో పాటు నానబెట్టిన బాదం పప్పులను కూడా కలిపానండి. మన ఇష్టం. ఇందులో చక్కగా డ్రై ఫ్రూట్స్, ఖర్జూర పళ్ళు, ఎండు ఖర్జూరాలు ఏవైనా కలుపుకోవచ్చండి. మంచి పోషకాహారం పొద్దున్నే తీసుకున్నాను ఫీల్ కలుగుతుంది. ఈరోజు కర్రీ కోసం ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఇంకో స్టవ్ పైనేమో ఒక వెడల్పాటి బౌల్లో వాటర్ పోసుకుని అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇలా కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా తీసుకుని దీనిలో వేసానండి. 1 నిమిషం మగ్గిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసాను. ఆ వాటర్ అంతా చక్కగా ఓడిగిలిపోయిన తర్వాత మా బాల్కనీలో చక్కగా ఎండ వస్తుంది కదా, అక్కడ ఒక న్యూస్ పేపర్ పరిచేసి ఈ మగ్గ పెట్టుకున్న కాలీఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసి ఆరేటట్టుగా పెట్టుకున్నానండి. మగ్గటం అంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వటము, ఉడకటం అలా ఏం కాదు. అలా బాయిల్ అయిన వాటర్లో అలా 1 నిమిషం ఉంచి తీసాను అంతే. జస్ట్ పచ్చిగా ఉండకుండా ఉంటుందని అంతే, పచ్చడి పెట్టడానికండి. అది ఆరుతా ఉండేలోపు ఈరోజు ఏంటంటే లంచ్ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. నాకు ఉల్లిపాయల కట్టరు పాడైపోయిందండి. అది పాడైపోయిన దగ్గర నుంచి అదేదో చెయ్యి కొట్టేసినట్టుగా అయిపోయింది నాకు. పర్టికులర్గా ఇలా ఎగ్ పులుసు, ములక్కాళ్ళ పులుసు ఇలాంటప్పుడు కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు కావాలి కదా. అలాంటి టైంలో చాలా టైం టేకింగ్ అయిపోతున్నట్టు అనిపిస్తుందండి. కొంచెం ఒక 3 సంవత్సరాల నుంచి ఈ ఆనియన్ కట్టర్ వాడటం వల్ల నాకు ఇలాంటి నాన్ వెజ్లు ఏం వండినా కూడా నాకు ప్రాబ్లం ఉండట్లా. ఉల్లిపాయలు కట్ చేయడానికి హాయిగా అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే రీసెంట్గా దానికి ఉన్న థ్రెడ్ తెగిపోయిందండి. మళ్ళీ కొత్తది ఆర్డర్ చేసి తెప్పించాలి. ఇంకా ఈ లోపు ఏంటంటే ఈ ఉల్లిపాయలు కట్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువసేపు పడుతుందని చెప్పి తాపీగా మా టీపాయ్ దగ్గర ఇలా బోర్డు పెట్టుకుని నిదానంగా కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఈలోపు బాల్కనీలో చక్కగా ఎండ ఉంది. చక్కగా ఆ కాలీఫ్లవర్స్ కూడా డ్రై అయిపోతాయి. ఈలోపు కూర వండుకున్నాను అనుకోండి, నాకు టైం కలిసి వస్తుంది కదా. ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, ఒలిచేసుకున్నానండి. పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఎందుకంటే ఈ ఎగ్స్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందామని. పులుసు పెట్టుకున్నప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకుంటే పులుసు భలే రుచిగా ఉంటుందండి. ఎగ్స్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఫస్టే ఉప్పు వేసుకుంటే ఇన్ని ఉల్లిపాయలు ఎక్కువసేపు టైం పడుతుంది కదండి మగ్గటానికి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీరుకుని వేసేసుకున్నాను. తర్వాత ఇలా ములక్కాళ్ళ ముక్కలు, ఒక పండు టమాటా ముక్క కూడా వేసుకున్నాను. ఎప్పుడూ కూడా కోడిగుడ్డు పులుసులో ఒక 2-3 ములక్కాళ్ళన్నా వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుందండి. చక్కగా ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఈ వేయించుకున్న గుడ్లు కూడా వేసేసుకుని చక్కగా సరిపడా కారం వేసేసుకుని ఫస్ట్ అయితే వాటర్ పోసేసుకుంటానండి. తర్వాతే చింతపండు పులుసు అనమాట. ఈ వాటర్లో ఒక్కసారి చక్కగా ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం సేపే అంతే, 1.5 నిమిషాలు 2 నిమిషాలు అంతే. అవి చక్కగా ఇలా ఉడుకుబట్టిన తర్వాత చక్కగా గుజ్జు తీసుకున్నాను కదా, చింతపండు గుజ్జు,
ఆ చింతపండు గుజ్జు కూడా దీనిలో వేసేసుకున్నాను సరిపడా. నాకు ఎప్పుడు ఇలా పాతకాలం వంటలంటే ఎందుకో ఇష్టమండి. పైగా ఇవే ఆరోగ్యానికి మంచిది కదా. ఒకే డీప్ ఫ్రైలు చేసేసిన ఫ్రైలు అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. ఏదైనా పులుసు కూరలు కానివ్వండి, ఇగురు కూరలు నాకు ఫస్ట్ నుంచి ఇష్టంగా అనిపిస్తుంది. కాకపోతే మా బాబాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇట్లాంటి కూరలు తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదండి. కానీ ఇప్పుడైతే వాళ్ళకు కూడా కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది, తెలుస్తుంది. జిమ్కి వెళ్తున్న దగ్గర నుంచి ఏది మంచి ఫుడ్డు ఏది కాదు అనేది తెలవటం మూలన చక్కగా ఏది వండినా కూడా అది రుచిగా ఉంటే ఇష్టంగా తింటున్నారండి. ఇదిగోండి అయిపోయింది నాది కూర వండటం. ఇంకేం చేశానంటే నేను పచ్చడి పెట్టే ముందు మాత్రం చక్కగా మొత్తం మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసి కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని దాన్ని ఆరబెట్టుకుంటున్నాను, పక్కన పెట్టాను. ఈలోపు చక్కగా ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా తడంతా పోయి చక్కగా పొడి పొడిలాడుతా ఆరిపోయినాయండి. ఏ పచ్చడైనా కూడా పట్టేటప్పుడు తడి అనేది ఉండకూడదు, అలా ఉంటే మాత్రం నిల్వ ఉండదు కదండి. చాలా శుభ్రంగా చెయ్యాలి. కొంచెం పచ్చడి పెట్టినా కూడా నిల్వ పచ్చడి అంటే మాత్రం నాకు మాత్రం పచ్చళ్ళు అని అంటే పెట్టడం అంటే చాలా భయం అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఈ పచ్చళ్ళు పెట్టడం అనేది అలవాటే లేదండి. ఇప్పుడు కూడా మీకు కొలతలు చెప్దామన్నా నేనేం కొలత ప్రకారం ఏమి చేయట్లేదండి. చాలా వరకు ఏ వంట చేసినా సుమారుగా వేసేసుకుంటానమాట. ఇలా పచ్చళ్ళు పెట్టినా అంతే, నాకు చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది ఇంత క్వాంటిటీలో కారము, ఉప్పు అని. లాస్ట్లో ఏమన్నా తక్కువైతే మళ్ళీ కలుపుకుంటాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేస్తే మీకు కొలత చెప్తానండి. ఇలా ఉప్పు, కారం, పసుపు, ఆ దంచి పెట్టుకున్న మసాలాలు అంటే మెంతి పొడి, ఆవు పిండి ఇవన్నీ కూడా శుభ్రంగా ఈ ముక్కలకు పట్టేటట్టుగా కలిపేశాను. కలిపేసిన తర్వాత తాలింపు చేసుకున్నానండి. తాలింపు చేసుకుని కూడా ఎక్కువగా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చక్కగా దంచి వేసేసుకున్నాను. తాలింపు అంతా చల్లారిపోయిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా వేడిగా ఉండకూడదు ఈ కాలీఫ్లవర్ పచ్చడికి. తాలింపు చల్లారిపోయిన తర్వాత ఆ తాలింపుని, ఆ నూనెని మొత్తం ఈ ముక్కల్లో పోసేసుకుని చక్కగా కలుపుకుంటున్నానండి. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం అనమాట. చెప్పాను కదా క్వాంటిటీ చెప్పలేను. చక్కగా రసం తీసుకున్న నిమ్మరసాన్ని కూడా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే కరెక్ట్గా 24 గంటలు అయ్యేసరికి ఈ రసం అంతా కూడా చక్కగా ఊరి ఈ ముక్కలకు పట్టి చక్కగా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కలకు పట్టి పచ్చడి ఇలా తయారవుతుందండి. మనం కలుపుకున్న నూనె అంతా కూడా ఇలా పైకి తేలుతుంది అనమాట. ముక్కలు కూడా చక్కగా ఊరుతాయి. నిజంగా చూడటానికి ఎంత బాగుందో కదా. చూడటానికే కాదండి, తిన్నా కూడా ఎంత కమ్మగా ఉందండి. నాకు పచ్చళ్ళు పెట్టడం రాకపోయినా కూడా అప్పటికప్పుడు చేసినా కూడా చక్కగా కుదురుతుందండి. ఫస్ట్ నుంచి కూడా నాకు మా అక్క కానివ్వండి, లేదంటే మా ఆడపడుచు గారు కానివ్వండి, ఎప్పుడు వాళ్ళే పచ్చళ్ళు ఇస్తారు. ఎప్పుడన్నా ఇలా నేను ట్రై చేస్తాను అనమాట. అది కూడా తక్కువ క్వాంటిటీలో. కాకపోతే చాలా రుచిగా కుదిరిందండి, భలే కమ్మగా ఉంది. మా హస్బెండ్ మళ్ళీ ఇలా ఈ నిల్వ పచ్చళ్ళు అవి పెద్దగా ఇష్టపడరండి, తినరనమాట. కానీ నేను మా చిన్నబాబుకి బాగా ఇష్టం అనమాట ఇలా నిల్వ పచ్చళ్ళు, కారప్పొళ్ళు. ఇలా తన కోసమే నేను ఇలా తక్కువ క్వాంటిటీలో కూడా చక్కగా చేస్తూ ఉంటాను అనమాట. ఇష్టంగా తింటాడు. పైగా చాలా బాగుందమ్మా అని చెప్తాడండి. నిజంగా మీకు చూస్తుంటే ఎంతో బాగున్నట్టుంది కదా. అంటే జనరల్గా కాలీఫ్లవర్ పచ్చళ్ళలో గ్రేవీగా రాదు, గుజ్జు ఎక్కువ రాదు అనుకుంటారు కదా. నేను నెక్స్ట్ టైం మీకు కొలతలతో సహా చెప్తానండి. చక్కగా గుజ్జుగా కుదిరిందండి, ఎక్కువ గ్రేవీ వచ్చినట్టుగా కుదిరింది. ఓకేనా? ఎలా ఉంది ఈరోజు వీడియో? ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.